ఆశీర్వాదాలతో దీవించమని, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థ వరాన్ని దయచేయమని ప్రార్థన చేయండి. ఆయన ఆశీర్వాదాలు దీవెనలు ఇంకా కురిపించమని ప్రార్థన చేయండి. ప్రేమ మలిన ఓ సర్వేశ్వర, ఈ సమయంలో ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి. అనుదిన జీవితంలో మేమందరము కూడా మీ మీద ఆధారపడినటువంటి బిడ్డలం. మా జీవితంలో మీరు తోడుగా ఉండి నడిపించండి. కొన్నిసార్లు మాకు ఏమీ లేనప్పుడు మీ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, చాలా కుటుంబాలు ఉన్నాయి. తర్వాత అన్ని ఇచ్చిన తర్వాత దేవుడు ఎందుకు, దైవ సేవకులకు ఎందుకు అని దూరం అవుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కుటుంబాలు మళ్ళీ తిరిగి రావాలి అని, మీదే ఆధారం అని తెలుసుకొని జీవించే మంచి మనసును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అమ్మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క అనుగ్రహాలు దీవెనలు మా అందరి మీద దయచేయని తల్లి. గత వారమంతా కూడా కాచి కాపాడారు. మరి ఈ నెల చివరి రోజులో చూస్తుండగానే 15 రోజులు అయిపోయాయి. ఈ మిగతా రోజుల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. దుష్ట శక్తులు, సాతాను శక్తులు ఏది కూడా మా కుటుంబాల మీద, మా పిల్లల మీద, మా విచారణ గ్రామాల మీద పడకుండా పరిశుద్ధాత్మ దీవెనలతో కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబాలను కూడా దీవించి శుభములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అందరం కూడా 2 చేతులు పైకి లేపి గొప్ప దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరికీ తెలిసిన విధముగా సామాన్య 6వ ఆదివారంలో ఉన్నాం. ఈ సామాన్య 6వ ఆదివారంలో మనమందరము కూడా ఆలకించవలసిన విషయం, ధ్యానాంశం ఏమిటి అంటే, దేవుడే నాకు ఆధారం. మనమందరము కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలి. అలాంటి జీవించిన వారందరూ కూడా ధన్యులు అని ప్రభు ఈరోజు మనకి దైవ సందేశాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. మనమందరము కూడా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం సృష్టి ఆరంభంలోనే దేవుడు, యావే దేవుడు అంతా కూడా కలగజేసి మానవుని మనందరినీ కూడా తన రూపంలో సృష్టించి ఉన్నాడు. ఆది తల్లిదండ్రుల ద్వారా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని మీద మీరు ఆధారపడి జీవించండి. మీ జీవితాలు సాతాను ఆకర్షణలు కానీ, దుష్ట శక్తుల ఆకర్షణలు కానీ మీరు పోవద్దు. ఈ అందమైన ప్రపంచంలో, ఈ యొక్క తోటలో, ఈ ఉద్యానవనంలో మీరు కావలసిన పనులన్నీ కూడా మీరు తినండి, నా మీద ఆధారపడి జీవించండి. కానీ ఒకే ఒక చెట్టు ద్వారా ఆ పండ్లు మీరు తినొద్దు అని చెప్పి ఉన్నాడు యావే దేవుడు. ఇక్కడ సాతాను అనేవాడు ప్రోత్సహించాడు. పాము రూపంలో వచ్చి తినో, బాగా ఉంటుంది, నీవు దేవునిగా మారుతావు, నీవు గొప్పవాడవుతావు అని సాతాను ఒక స్త్రీకి గాలి ఊదేసింది. కథం ఆ స్త్రీ పండు తీసుకుంది, తిని అతని యజమానికి ఇచ్చింది. అక్కడి నుండి పాపం అనేది మొదలుపెట్టుకొని దేవుని మీద ఆధారపడకుండా జీవిస్తున్నటువంటి రోజులు అవి. ఇక్కడ ఇద్దరు కూడా పాపం చేసిన వాళ్ళే, సాతాను ప్రోత్సహించిన వాళ్ళు, మరి తిన్నటువంటి వాళ్ళు కూడా పాపం చేసి దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళు జీవించి ఉన్నారు. ఈ తరుణంలో దేవుడు వారిని ఖండిస్తూ ఉన్నాడు. నేను చెప్పాను, నా మాట మీరు ఆలకించలేదు. నా మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మీరు ఈ పాపం చేసి ఉన్నారు. సాతాను అనే ఈ పాము ద్వారా మీరు ప్రోత్సహించినటువంటి ఆమె పాపం చేసింది, అబద్ధాలు ఆడింది ఆ సాతాను.
మరి మీరు కూడా అలా జీవించారు, మీరు కూడా పాపం చేశారు అని దేవుడు వారిని ఈ విధంగా అంటున్నాడు. మనుషులు, మీరు ఆదాము అవ్వ, మీరు నా మీద ఆధారపడి జీవించలేదు, నా మాట మీరు ఆలకించలేదు కాబట్టి కష్టపడి ప్రతిరోజు మీరు కష్టపడి మీరు జీవించాలని వారికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. సాతాను అనే పాముకి నీవు నేల మీద పాకుకుంటూ మట్టి తిని నువ్వు బతుకో అని దానికి ఆజ్ఞాపించాడు. తర్వాత రాను రాను వాళ్ళు చేసిన తప్పు ఏంటిది అంటే, మేము తప్పు చేశామని ఒప్పుకోలేదు, మేము మీ మీదనే ఆధారపడతామయ్యా అని మాకు క్షమాపణ కావాలి అని వాళ్ళు ఒప్పుకుంటే తప్పకుండా వాళ్ళని క్షమించేవాళ్ళు యావే దేవుడు. కానీ ఒకరి మీద ఒకరు తప్పిదాలు నేరాలు మోపుకొని ఉన్నారు. అలా కాకుండా మనం కూడా సాక్రమెంట్ ఆఫ్ బ్యాప్టిజం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, జ్ఞానస్నానం ద్వారా దేవుని బిడ్డలుగా ఉంటూ మీ మీదనే మేము ఆధారపడి జీవిస్తాం, నా జీవిత కాలమంతా, మా జీవిత కాలమంతా అని మనం ప్రమాణం చేసి ఉన్నాం. మరి అలా మనం దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుని మీద అవసరాలు తీరిన తర్వాత దేవుడు వద్దు అని పక్కకు పెట్టిన వాళ్ళ కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి నేటి సమాజంలో. అప్పట్లో 4వ తరగతి ఫెయిల్ అయినటువంటి 2 వ్యక్తులు ఫ్లైట్ విమానాన్ని కనుక్కున్నారు. ఎవరు వారి పేర్లు? విమానాన్ని కనుక్కున్నటువంటి పిల్లలు ఎవరు? 2 దేవుని బిడ్డల వాళ్ళు కూడా. ఎవరు? రైట్ సోదర్స్, రైట్ బ్రదర్స్ అంటారు. 4వ తరగతి ఫెయిల్ అయినాలో విమానాన్ని కనుక్కున్నారు, వాళ్ళు ఫ్లైట్ని కనుక్కున్నారు, దేవుని మీద ఆధారపడి జీవిస్తారు. మాకు ఈ తెలివితేటలు, ఈ లోక తెలివితేటలు అవసరం లేదు, మేము దేవుడే మాకు ఆధారం, ఆ యేసయ్యే మాకు ఆధారం అని 4వ తరగతి ఫెయిల్ అయినటువంటి 2 అన్నదమ్ములు, రైట్ సోదరులు, రైట్ బ్రదర్స్ ఫ్లైట్ని విమానాన్ని కనుక్కున్నారు. ఇప్పుడు చదువుకున్న PhD చదువుకున్న వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. డిఫరెన్స్ ఏం లేదు. లోక జ్ఞానం, దైవ జ్ఞానం తేడా అంతే. నీకు దైవ జ్ఞానం, దేవుడే నాకు ఆధారం, ఆ గొప్ప దేవుని మీద నేను ఆధారపడి జీవిస్తాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నేను ఆయన మీద నేను ఆధారపడి జీవిస్తాను అని అనుకొని ముందుకు వెళ్ళిపోతే చక్కగా ఆయన దీవిస్తూ ఉంటాడు. 4వ తరగతి ఫెయిల్ అయినటువంటి పిల్లలు, మీరు పనికి రారురా, వెళ్ళిపోండి అని 2 అన్నదమ్ముల్ని పంపేశారు. అలాంటి వారు దైవ జ్ఞానం ద్వారా ఏదో కనుక్కోవాలా, ఏదో ఈ లోకానికి మేము ఒక సందేశాన్ని ఇవ్వాలా, యేసయ్య మమ్మ దీవించారు, ఆయనే మాకు ఆధారం, ఆయన ఇచ్చినటువంటి ఆయన మీద మేము ఆధారపడతాం అనుకొని వారు ముందుకు సాగిపోయారు. ఫ్లైట్లు కనుక్కున్నారు, విమానాన్ని కనుక్కున్నారు. ఇప్పుడు PhD చేసిన వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటి అంటే, దేవుడే నాకు ఆధారం, నా కుటుంబానికి, నా పిల్లలకి, కాబట్టి నేను దేవుని మీద ఆధారపడి జీవిస్తాం, నా కుటుంబం, నా పిల్లలు అని ఒక మంచి మనసు, ఆలోచన మనకు ఉండాలి. ఈరోజు నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు ఇంతగా దీవించబడ్డారు అంటే ఆయన ప్రేమ, ఆయన కరుణ వల్ల. బికాస్ ఆఫ్ హిస్ మర్సీ అండ్ లవ్ టుడే వీఆర్ డెవలపింగ్ డే బై డే ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన అనుదిన జీవితంలో ఈరోజు గొప్పవాళ్ళు అయ్యాము అంటే ఆయన ప్రేమ, కరుణ వల్ల మనం అభివృద్ధి పొందుతున్నాం. నీ సొంత సామర్థ్యం అనేది కాదు. చాలామందికి నా వల్లే ఉద్యోగం వచ్చింది, నా వల్లే నేనే చదివాను, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటే పొరపాటు. అది నీ వల్ల కాదు, ఆయన ఆశీర్వాదాలు, ఆయన బ్లెస్సింగ్. నీకంటే గొప్పవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నీకంటే గొప్ప గొప్ప తెలివితేటలు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టి నీకు ఇచ్చారు దేవుడు, ఆశీర్వదించారు నీ కుటుంబాన్ని. గుర్తించుకొని చక్కనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబాలను ఈరోజు దేవాలయానికి నువ్వు ఏ ఉద్దేశంతో వస్తున్నావో, నీ కోరికలు ఏంటిది అని నువ్వు దేవుని అడగక మునిపే నీ ఉద్దేశాలన్నీ కూడా ఆయనకి తెలుసు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. ఆ మైక్ కూడా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు,
మీకు ఏమి కావలేనో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఈరోజు ఈ ఆదివారం రోజున నేను దేవాలయానికి వెళ్తాను, నా కుటుంబం నా పిల్లలందరూ కలిసి వెళ్తాం అని అనుకుని దేవాలయంలోకి నీవు రాకముందే నీ ఉద్దేశాలు ఏంటిదో ఆయనకి తెలుసు. అలాంటి దేవుడే నాకు ఆధారం, నేను దేవుని మీద ఆధారపడి జీవిస్తాను అనుకున్న కుటుంబాలకు చక్కగా ఆయన దీవెనలు ఆశీర్వాదాలతో నింపుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి సముద్ర మార్గం నుండి ఒక షిప్ పడవ బయలుదేరుతూ ఉంది. ఆ షిప్లో అన్నీ కూడా సదుపాయాలు చక్కగా ఉన్నాయి. చాలామంది ఆ షిప్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందరూ చూసి సంతోషపడ్డారు. అబ్బా, ఈ షిప్లో చాలా బాగున్నాయి, అన్నీ కూడా వసతులు బాగున్నాయి, సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉన్నాడు. దాంట్లో షిప్ నావికుడు అంటూ ఉన్నాడు, మీకు అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకొకటి, ప్రతి ఆదివారం ఈ షిప్లో ఒక చోట పూజా బలి ఉంటుంది. ఒక గురువులు ఉన్నారు, ఇక్కడ ప్రార్థనలు చేయడం పూజలు చేయడం జరుగుతూ ఉంటాయి అని అన్నప్పుడు ఒక ధనికుడు అన్నాడు, ఈ పూజ ఈ ప్రార్థనలు కంపల్సరీయా మాకు అన్నాడు. ఆయన నావికుడు అన్నాడు, కంపల్సరీ మీకు కాదు, నాకు కంపల్సరీ. ఎవరైనా ఇష్టమున్న వాళ్ళు ఈ ప్రార్థనలో ఈ పూజలో పాల్గొవచ్చు. ఒక ఫాదర్ మీ అందరి కోసం పూజా బలి చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఆ ఫాదర్ని మేము తీసుకుని వెళ్తాం. ఒక్కో ఫాదర్ వస్తూ ఉంటారు ఈ ప్రయాణంలో, ఈ సముద్ర మార్గంలో. ఆయనే మాకు ఆధారం. ఆ దేవుడి పిలిచినటువంటి ఒక దైవ సేవకుడు మాకు తోడుగా ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే సరేనండి అన్నాడు. ఎందుకు మీకు ఆధారమైన, ఎందుకు ఈ యొక్క షిప్లో పూజ ఏర్పాటు చేస్తున్నారు అని అన్నప్పుడు ఆయన నావికుడు అంటూ ఉన్నాడు, ఈ షిప్లు ఈ సముద్ర మార్గమున ప్రయాణం అవుతున్నప్పుడు తుఫాన్లు రావచ్చు, అలలు రావచ్చు, కొన్ని ఆటంకాలు సమస్యలు రావచ్చు. కాబట్టి వాటి నుండి మమ్మల్ని కాపాడడానికి ఆ యేసయ్య దీవెనలు మాకు కావాలి పూజ గురువుల ద్వారా అని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని పిల్ల, కంపల్సరీ అనేది కాదు మీకు కూడా అని చెప్పేసి మాకు కావాలా. ఈ సముద్ర మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు అలలు రావచ్చు, తుఫాన్లు రావచ్చు, సమస్యలు రావచ్చు, దొంగలు, కొన్ని సముద్ర మార్గం దొంగలు కూడా రావచ్చు. వీటన్నిటిని కూడా కాపాడడానికి ఆధారం ఆయనే మాకు యేసయ్య. కాబట్టి ఈ ప్రార్థనలు పూజలు మాకు కావాలి, కంపల్సరీ మీరు పాల్గొంటే పాల్గొనండి అన్నప్పుడు అన్నీ విన్న తర్వాత ధనికుడు సిగ్గుతో తలదించుకొని, ఓకే నేను కూడా పాల్గొంటాను ఈ పూజలో, నాకు కూడా దీవెనలు కావాలి, ఆ దేవుడే ఆధారం నాకు కూడా నా కుటుంబానికి అని నేను కూడా ఆయన మీద ఆధారపడి జీవిస్తానని పూజలో పాల్గొని దీవెనలు పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు రేపు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ కూడా ఆయన ఉన్నటువంటి గొప్ప దేవుడు, ఆల్ఫా ఒమేగా. అలాంటి దేవుని నీ మీద నువ్వు ఆధారపడి జీవించాలా. నా కుటుంబం నా పిల్లలకు ఆయనే ఆధారం, మా తల్లిదండ్రులకు తాత ముత్తాతలకు ఆయనే ఇచ్చాడు దీవెనలు. ఇప్పుడు మేము మా కుటుంబం మా పిల్లలు కూడా అదే మార్గంలో మేము నడుస్తాం అనే విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే కీర్తనకాడు అంటూ ఉంటాడు, చదువుదాం ఒకసారి. కీర్తన 146వ అధ్యాయము వచనాలు 3-5 వచనాలు చదువుదాం. కీర్తన 146వ అధ్యాయము వచనాలు 3-5 వరకు. రాజులను నమ్ము, రాజులు నమ్ముట కంటే నరమాతులను, ఒకరు నీటిగా చక్కగా చదవండి. రాజులను నమ్ముకోకూడదు. నరమాతులు, మనుషులు కూడా మిమ్మల్ని ఎవరికి కూడా రక్షింపలేరు. నరుడు ఊపిరి పిలిచి మట్టిలో కలిసిపోవును.
యాకోబు దేవుడు అండగా బడిసినవాడు, తన ప్రభువైన దేవుని మీద ఆధారపడువాడు ధన్యులు. చూడండి ప్రియ దేవుని మన రాజులు నమ్ముట వేస్ట్, మనుషులు నమ్ముట కూడా వ్యర్థం మన జీవితాలు. కాబట్టి ప్రభువైన యావే దేవుని మీద మీరు ఆధారపడి జీవించిన వారందరూ కూడా ధన్యులు అంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకసారి అందరం కూడా లేచి నిలబడి ప్రభువే నా ఆధారం, ఆయనే నాకు జీవం అని పాట పాడుకుంటూ దీవెనలు పొందుదాం. ప్రియ దేవుని బిడ్డలు అందరూ లేచి నిలబడండి. ఆ పాట పాడుకుంటూ గొప్ప దేవుడు ఇంకా మనల్ని దీవించమని ప్రత్యేక విధంగా మనం ప్రార్థన చేసుకుంటూ దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని ప్రత్యేకంగా మనం పాట ద్వారా పాడుకుంటూ దీవెనలు పొందుదాం. ప్రియ దేవుని బిడ్డలారా అందరూ చప్పట్లు కొట్టుకుంటూ పాడు. అవును ప్రియ దేవుని జీవితంలో ఆయన తోడుగా ఉంటూ భక్తిహీనంలో శ్రమలలో కూడా పడి ఉన్నా కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఇరుకు మార్గంలో విశాలములు కలిగించే దేవుడు ఆయన చల్లని ఒడిలో కూడా చేర్చుకుని నడిపించే దేవుడు ఆయనే. కాబట్టి స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే అయినా ఆ గొప్ప దేవుని స్తుతించుకుందాం.
కొద్దిసేపు చక్కనటువంటి వాక్యాలు ఆలకిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి మన జీవితంలో మనం ఎవరి మీద మనం ఆధారపడి జీవిస్తున్నాం? నీ కుటుంబం, నీ పిల్లలు ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాం? ఒకసారి మనం ఈరోజు ఆలకించాలి. మన జీవితాలు ఎలా సాగుతూ ఉన్నాయి? ఎటువైపు వెళ్తూ ఉన్నాం? దేవుడి మీద మనం ఎంతమంది మనం ఆధారపడి జీవిస్తూ ఉన్నాం? ఆయనే నాకు ఆధారం అని చెప్పినటువంటి కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి నేటి సమాజంలో? ఆదివారం రాగానే క్యాంపులు, ఆదివారం రాగానే శుభకార్యాలు ఎక్కడెక్కడో, ఇవన్నీ కూడా మనం మానుకుంటే చక్కగా దేవుడు ఇంకా మనల్ని దీవిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమ, కరుణ అన్నీ కూడా దీవెనలతో నింపబడుతూ ఉంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా ఆయన మనకు తోడుగా ఉంటూ ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటాను. కోడలు అత్త కాదు, వీరే నా తల్లిదండ్రులు అని అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అత్తామామలు వీరే నా కొడుకు అని చూసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి కుటుంబాలు అనుకున్న వాళ్ళందరూ కూడా దేవుని మీద ఆధారపడినటువంటి జీవితాలు, కుటుంబాలు. అలా మనం కూడా జీవిస్తూ ఉంటే మన అనుదిన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు మనం చూస్తాం, దీవెనలు మనం చూస్తాం. ఎంత చక్కగా కొన్ని కుటుంబాలు ఉంటాయి. అత్త మామలు, కూతుర్లు, అదిళ్ళు, మర్దలు, అన్నదమ్ములు ఎంత చక్కగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి కుటుంబాలు దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, ఆ దేవుడే మాకు ఆధారం అని జీవిస్తున్నటువంటి కుటుంబాలు అవి. జాయింట్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయి ఈ రోజుల్లో? అప్పట్లో చక్కగా అన్నదమ్ములు, మరదళ్ళు, వదిళ్ళు, అత్త మామలు అందరూ కూడా కలిసి జీవించేవాళ్ళు. ఆ ప్రేమన రాగాలు, రాను రాగాలన్నీ కూడా పోయాయి. నా కుటుంబం, నా పిల్లలు అనే వ్యక్తిగత ఆలోచనలు వస్తూ ఉన్నాయి. సాతాను ఆలోచనలు రావడం వల్ల కుటుంబాలు విడిపోతూ ఉన్నారు. దేవుని మీద ఆధారపడి జీవించే కుటుంబాలు రాను రాను తగ్గిపోతూ ఉన్నారు. అలా జీవించకుండా చక్కగా మనం జీవించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ రోజులలో గొలియాతు, దావీదు మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి రోజులు. నువ్వు చూస్తే గొలియాతు చాలా పెద్దగా ఉండే అన్ని ఆయుధాలు ధరించి చక్కగా ఉన్నాడు. దావీదు చిన్న ఒడిసెలు పట్టుకొని చూస్తే, నువ్వా నాతో యుద్ధం చేస్తావా? అన్ని ఆయుధాలు పట్టుకొని, వస్తువులు పట్టుకొని, వస్తువుల మీద ఆధారపడినటువంటి గొలియాతు దేవుని మీద ఆధారపడి, దేవుడే నా ఆధారం, యావే దేవుడు అని తెలుసుకొని దావీదు మహారాజు చిన్న ఒడిసెలు రాళ్ళు పట్టుకొని బయలుదేరుతుండే ఏలన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని మీద నమ్ముకున్న వ్యక్తి గెలిచాడో, వస్తువుల మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తి గెలిచాడో ఒక్కసారి మనం బైబిల్లో చూద్దాం. తీయండి బైబిల్, 1 సాముయేలు 17వ అధ్యాయము వచనాలు 44, 45 వచనాలు ఆలకిద్దాం. గొలియాతు మాటలు, ఇటు దావీదు మాటలు ఒక్కసారి ఆలకిద్దాం. 44, 45 వచనాలు. ఇటు రమ్ము, నీ కొండలు కోసి ఆకాశ పక్షులకు, నీ కండలను చూసి ఆకాశ పక్షులకు, అడవి మృగములకు ఆహారము గావించెదనని అని పలికెను అని గొలియాతు పలుకుతున్నాడు. ఇప్పుడు దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డ ఏ విధంగా పలుకుతున్నాడో చూద్దాం. దావీదు, నీకు కత్తి, ఈటె, బాకు గైకొని, నీ కత్తి ఈట బాకు గైకొని నా మీదకి వచ్చితివి, డాలు గైకొని నా మీదకి వచ్చితివి. కానీ నేను సైన్యములకు అధిపతి అయిన, నాకు సైన్యములకు అధిపతి అయిన యావే నేడు నీవు నిందించిన ఇజ్రాయేలు సైన్యముల దేవుని పేర నీ మీదకు వచ్చి తిని, నేను యావే దేవునికి సైన్యములకు అధిపతి యావే దేవుని పేరిట నేను నీ మీదికి వస్తున్నాను. ఈ వస్తువులు, కత్తి, డాలు ఇవన్నీ కూడా ఏం పనిచేయలాకో. నేను దేవుని నమ్ముకున్నాను, ఆయన మీద ఆధారపడ్డాను, ఆయనే నాకు ఆధారము అని పలుకుతున్నాడు ఒక పక్క దావీదు మహారాజు. ఇంకో పక్క నీ శరీరాన్ని ముక్కలు కోసి ఆకాశ పక్షులకు, క్రూర మృగాలకు నీకు ఆహారంగా వేస్తాను రా, నువ్వు చూస్తే పొట్టివాడు, నన్ను ఓడిస్తావా అన్నాడు. ఇక్కడ గెలిచిన వాళ్ళు ఎవరు? దావీదు గెలిచాడా లేకపోతే గొలియాతు గెలిచాడా? దావీదు గెలిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని నమ్ముకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, ఆయనే నాకు ఆధారం అని
చెప్పినటువంటి వ్యక్తి దావీదు మహారాజు. బైబిల్లో ఇంకా చూస్తే మనకి బైబిల్ ఆధారంగా చూస్తే చాలామంది ఉన్నారు దేవుని మీద ఆధారపడి జీవితాలు జీవించినటువంటి వ్యక్తులు. ఉదాహరణ చూస్తే అబ్రహాము కుటుంబాన్ని చూద్దాం. అబ్రహాం జీవిత చరిత్ర ఎలా జీవించాడు. ఆయన ముసలితన వరకు కూడా పిల్లలు లేకపోయినా కూడా యావే దేవుడు నాకు ఏదో రోజు దీవెనలు కురిపిస్తాడు, దేవుని మీదే ఆధారపడి విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు. 99 సంవత్సరాలు కూడా పిల్లలు లేరు. 100 సంవత్సరం 100 సంవత్సరంలో పిల్లల్నిచ్చి వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో నేను నీకు సంతాన భాగ్యం ఇవ్వబోతున్నా. ఆకాశంలో ఉన్న సూర్య చంద్రులు నక్షత్రాల వలె ఇసుక రేవుల వలె నీ కుటుంబాన్ని నీ వంశాన్ని నేను అభివృద్ధి పరుస్తానన్నాడు. ఎంత గొప్పగా దీవించాడు. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనుభవించినా కూడా దేవుని మీద ఆధారపడి దేవుడే నాకు ఆధారం అని తెలుసుకొని ముందుకు సాగిపోయాడు అబ్రాహాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా రెండవ వ్యక్తి యోసేపు గురించి తెలుసు. సొంత అన్నదమ్ములే విదేశీయులకు అమ్మాలనే ఉద్దేశంతో ఆయన వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఒక నూతిలో బావిలో పడేశారు. సొంత అన్నదమ్ములు తర్వాత నూతిలో తీసి విదేశీయులకు అమ్మేశారు. ఇటు పక్క నాన్న లేడు, అందరినీ విడిచిపెట్టి విదేశీయులకి బానిసలుగా అమ్మి వేశారు. కానీ దేవుని నమ్ముకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఇజ్రాయేల్ దేశానికే రాజుగా దేవుడు దీవించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అది దేవుడి మీద ఆధారపడినటువంటి వాళ్ళు. తర్వాత వ్యక్తి మోసే జీవితం కూడా మనందరికీ తెలుసు. 40 సంవత్సరాలు దేవుని బిడ్డలను ఏడారి గుండా నడిపించుకుంటూ పవిత్ర దేశానికి బయలుదేరుతున్న రోజులు అవి. ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు. దైవ సేవకుని ఎంతోమంది తిట్టుకున్నారు, ఏళన చేశారు. ఇక్కడే ఉంటే మాకు మంచిగా మాంసం దొరుకుతుంది, కష్టపడ్డా కూడా ఏది మాకు నీళ్ళు లేవు, భోజనాలు లేవు, ఏమయ్యా నువ్వు మమ్మల్ని నడిపిస్తావని దైవ సేవకుని కూడా తిట్టుకున్నారు. అయినా సరే బాధపడలేదు. దేవుని నమ్ముకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. చివరికి దర్శలు అక్కడ వరకు చేరి ఆయన మాత్రం చేరకుండా ఈ ప్రజలు చేరాలి అని దైవ ప్రజలందరినీ కూడా పవిత్ర దేశానికి నడిపించినటువంటి వ్యక్తి మోసే. ప్రియ దేవుని బిడ్డలారా, అలా జీవితాన్ని దేవుని మీద ఆధారపడి వారి జీవితాలు గొప్పగా మారిపోయాయి. ఆ గొప్ప దేవుడే మాకు ఆధారం అని తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళుగా తయారయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో కూడా అలా మనం జీవిస్తూ ఉంటే గొప్పగా ఆయన దీవిస్తూ ఉంటాడు, కాచి కాపాడుతూ ఉంటారు. చివరికి జైల్లో ఉండి కూడా పౌలు శిలాసులు ఎంతగా ఆయన స్తుతిస్తూ ఉన్నారు. మేము జైల్లో ఉన్నాం, మేము బాధగా ఉంది, కష్టంగా ఉంది అని వాళ్ళు బాధపడలేదు. మా యేసయ్య మాకు తోడుగా ఉన్నాడు అని జైల్లో ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము వచనాలు 25, 26 వచనాలు చదువుదాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము వచనాలు 25, 26 వచనాలు చదువుదాం. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములు పాడుచుండెను. ఖైదీలు వాటిని వినిచుండిరి. హఠాత్తుగా గొప్ప భూకంపము కలగగా ఆ చెరసాల పునాదులు కంపించెను. ఒక్కసారి మూసిన తలుపులన్నీ కూడా తెరుచుకొనెను. ఓకే, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, జైల్లో ఉండి కూడా మేము కష్టపడుతున్నాం, బాధగా ఉంది అని బాగలేదు. దేవుని స్తుతిస్తున్నారు, గొప్ప దేవుని. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు గొప్ప దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తాం? అర్ధరాత్రి హాయిగా నిద్రపోతూ ఉంటాం, కలలు కంటూ ఉంటారు. ఇప్పుడు ఇంకా నిద్ర లేదు, సెల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు చూసుకొని ముచ్చట్లు అన్నీ చూస్తూ ఉన్నారు. నిద్ర పట్టలేదంటే ఇంకేం పట్టిద్ది మీకు నిద్ర? ప్రార్థన చేసుకొని చక్కగా ఉంటే నిద్ర పడుతూ ఉంటాయి. ప్రశాంతత లేదు ఫాదర్, నిద్ర పడతలేదు ఫాదర్ అంటారు కొంతమంది. ఎందుకు పడతాయి? దేవుని స్తుతించాలా, దేవుని మీద ఆధారపడి జీవించాలా. దేవుడే నా గొప్ప దేవుడు, నాకు ఆధారం అని మనం తెలుసుకోవాలా.
అప్పుడే మనకి దీవెనలు ఉంటూ ఉంటాయి. ఒక కుర్రవాడిని అడిగాను, ఫాదర్ ఇంతకుముందు నాకు ప్రార్థన చేయండి ఫాదర్, ఒక ఉద్యోగం రావాలన్నాడు. ఓకే అని చేశాను. ఒక 3-4 నెలల తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది. వాడు అంతకుముందు కుర్రవాడు ప్రతి ఆదివారం పూజలకు వచ్చేవాడు, ప్రతి ఆదివారం ప్రార్థనా పూజలో పాల్గొనేవాడు, దేవునికి ఏదో కొద్ది కానుక ఇచ్చేవాడు. తర్వాత ఉద్యోగం వచ్చిన కొన్ని రోజుల వరకు ఇచ్చేవాడు. తర్వాత రాను రాను పూజకి రావడం మానేశాడు, దేవుని ఆరాధించడం స్తుతించడం మానేశాడు. ఏందిరా బాబు నువ్వు పూజకి ప్రార్థన రావట్లేవంటే, ఫాదర్ నేను బిజీగా ఉన్నాను ఫాదర్, ఎగస్ట్రా డ్యూటీ చేసుకుంటున్నాను, ఇప్పుడు ఓటీ చేసుకుంటున్నా ఫాదర్ అంటున్నాడు. అరే నీ బోటీ అన్ని పక్కన పెట్టి దేవుని స్తుతించడానికి రా. ఆదివారం రోజున దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, లేనప్పుడు ఎలా వచ్చావు నువ్వు ప్రార్థనకి? ఎలా దేవుని మీద ఆధారపడ్డావు? ఎలా దేవుని స్తుతించావు? ఇప్పుడు అన్నీ ఇచ్చి నాకు వదిలిపెట్టిపోతావా దేవుని అన్నప్పుడు ఏడ్చుకుంటూ, సారీ ఫాదర్, ఇప్పటి నుండి ప్రతి ఆదివారం వస్తాను ఫాదర్, పూజకి వెళ్తాను, ప్రార్థనకు వెళ్తాను అంటున్నాడు. కాబట్టి అలా మన జీవితాలు రావాలి. ఈరోజు మనం మొదటి పట్టణం విన్నాం, చక్కగా దేవుని మీద ఆధారపడేవాడు దీవించబడతాడు, నరుల మీద ఆధారపడేవాడు శాపగ్రస్తులు అంటారు. ఆ దేవుని మీద ఆధారపడి దేవుడి నాకు ఆధారం అన్న వాళ్ళు ఏటి ఒడ్డున్నటువంటి చెట్ల వలె ఉంటారు అంటున్నాడు. 2వ పట్టణం ఆలకించి ఉన్నా క్రీస్తు మరణ పునరుత్థానాల గురించి. ఆ మరణ పునరుత్థానాలు నిజముగా ఆయన మరణించాడు, నిజముగా ఆయన 3వ రోజు లేచాడు, ఉత్థానమయ్యాడు, పునరుత్థానమయ్యాడు అని సాక్ష్యం అని ఈరోజు 2వ పట్టణం కూడా ఆలకించి ఉన్నా. మరి సువిశేషంలో మనం ఆలకించి ఉన్నాం. ఈ అష్టభాగ్యాలు అంటూ ఉంటారు. మరి మనం చూస్తున్నాం మత్తయి సువార్తలో అష్టభాగ్యాలు 8 ఉంటాయి. అదే అష్టభాగ్యాలు ఈ విధంగా ఈరోజు ఎలాంటి వారు ధన్యులు అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో ఇంకా గొప్ప జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలా. తప్పకుండా ఆయన మనం దీవిస్తూ ఉంటారు, కాచి కాపాడుతూ ఉంటారు. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, 2 చేతుల పైకి లేపి ప్రార్థించుకుందాం. ఈ సమయంలో మన అనుదిన జీవితంలో నీవు దేవుని మీద ఆధారపడి జీవించడానికి ఎందుకు వెనకంజ వేస్తూ ఉన్నావు? దేవుడే నాకు ఆధారం, శ్రమలు, ఇబ్బందులు, ఆపత్కాలంలో కూడా ఆయనే నాకు ఆధారం అని ఎందుకు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు? ఆలోచించు ఒకసారి. చదువులో వెనకబడిపోతున్నావా? దేవుని మీద ఆధారపడు. నీవు పని పాటలు లేక నీవు బాధపడుతున్నావా? ఆయన మీద ఆధారపడు. ఉద్యోగాలు లేవు అని బాధపడుతున్నావా? ఆయన మీద నువ్వు ఆధారపడి జీవించు. నీ కుటుంబంలో నీ పిల్లలు నీ మాట వినట్లేదా? నీవు ప్రార్థన చేయి, నీ పిల్లల కోసం ఆధారపడి జీవించు, తప్పకుండా నీ మాట వింటారు. శుభములు జరగట్లేదా నీ ఇంట్లో? ప్రార్థన చేయి, ఆయన మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేయి. ప్రతి ఆదివారం నేను దేవునికి ఆయన గొప్ప దేవుని స్తుతిస్తాను, నా కుటుంబం, నా పిల్లలు, ఆయనే నాకు ఆధారం, నా కుటుంబానికి, నా సొసైటీకి, నా కమ్యూనిటీకి అని నువ్వు ఈరోజు నువ్వు నిర్ణయించుకో. తప్పకుండా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. ఎందుకు నువ్వు దేవుని మర్చిపోతూ ఉన్నావు? ఎందుకు నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించలేకపోతున్నావు? ఆలోచించు. సమయం లేదా? ఏది మనం అడిగితే సమయం లేదు అని సింపుల్గా చెప్పేస్తావు. ఎందుకు లేదు? 24 గంటల్లో నువ్వు కొన్ని 2-3 గంటలైనా నువ్వు కేటాయించలేవా? ఆలోచించు. దేవుని విషయంలో నువ్వు ఎందుకు వెనకంజ వేస్తున్నావు? సహకరించట్లేవు. ఎవడో విలేనిపోయిన మాటలు విని దేవునికి దూరం అయిపోతున్నావు. ఆలోచించు నీ కుటుంబం, నీ పిల్లల గురించి. మనుష్యులు నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు, దేవుడు మాత్రం మనందరి గురించి ఆలోచిస్తాడు. ఆలోచించి ఎంత ప్రేమ చూడు అయింది. ప్రేమలో సర్వేశ్వర ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నా. నీ ప్రేమ కరుణ చేత వీరందరినీ దీవించి, అమ్మా మరియ తల్లి, మేమందరం ఇక మీ కుమారుని మీదే ఆధారపడి జీవిస్తూ మంచి బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, దుష్ట శక్తి లాంటి ఆ సాతాన్లు కూడా మా కుటుంబాల మీద, మా పిల్లల మీద సోకకుండా చల్లగా దీవించి కాచి కాపాడమని, మరి వీరు చేస్తున్నటువంటి ఈ చిన్ని ప్రార్థనను, మా దీన ప్రార్థన ఆలకించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. అందరూ లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం.